ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు బిగ్ బాస్ హౌస్ న్యూ కెప్టెన్ డీమన్ పవన్గా ఎన్నికయ్యారు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ డీమన్ పవన్. తర్వాత ఈ వీడియోలో మనం తను ఎలా అయ్యాడు, తను కెప్టెన్ ఎలా అయ్యాడు, ఏమేమి టాస్క్ జరిగింది, అక్కడ ఫేర్ జరిగిందా అన్ఫేర్ జరిగిందా, సంచాలక డెసిషన్ ఏంటి, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్లీ అసలు డీమన్ పవన్ ఎలా కంటెండర్ అయ్యాడు దాని గురించి మాట్లాడదాం. ఎలా కంటెండర్ అయ్యాడంటే మన టెనెంట్స్లో ఎవరు డీమన్ పవన్ కంటెండర్గా యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ అంటే తను ఒక ఆప్షన్ లాగే ఉన్నాడు, కానీ మెయిన్ కంటెండర్ అని చెప్పి ఎవరూ అనుకోలేదు. ఒక్క రీతూ చౌదరి స్టాండ్ తీసుకొని డీమన్ పవన్కి ఖచ్చితంగా తను ఉండాలి, ఫేవర్ చేస్తాడు అని చెప్పి తను మ్యానిపులేట్ చేసి తను స్టాండ్ అట్లానే తీసుకొని ప్రియాని పక్కన పెట్టి కూడా మన డీమన్ పవన్ని తీసుకున్నారు. అండ్ మనీష్ని వద్దని చెప్పారు, కానీ మనీష్ కోసం అందరూ ఫైట్ చేశారు. సో అందుకని బర్నీ గారు, మనీష్ అండ్ డీమన్ పవన్ ఓనర్స్ కింద వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు. ఇది ఇలా ఉంటే అక్కడ స్టాండ్ తీసుకుంది, ఓకే తన ఫ్రెండ్, తను కావాలని చేసింది అని అనుకున్నాం. అదేవిధంగా టాస్క్లో కూడా తను చాలా సపోర్ట్ చేసింది. అది ఎలా ఇప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఎలా అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి పిలిచారు అందరినీ. సో కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. ఏంటంటే రంగు పడిద్ది అనే కాన్సెప్ట్లో స్టార్ట్ చేశారు. నలుగురికి 4 టీషర్ట్లు 3 రౌండ్ల కింద ఎవరి టీషర్ట్ మీద ఎక్కువ కలర్ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ రెడీ చేసి పెట్టారు. ఇన్ కేస్ నా ఆలోచన అనుకోండి, ఇన్ కేస్ డీమన్ పవన్ సెలెక్ట్ చేసుకోకుండా ఫస్ట్లోనే ప్రియాన్ కనుక సెలెక్ట్ చేసి ఉన్నట్టయితే అసలు టోటల్ అది కెప్టెన్సీ టాస్కే మారిపోయేది. టోటల్ కెప్టెన్సీ టాస్కే వేరేది పెట్టేవాళ్ళేమో కదా. ఇది కాకుండా ఇన్ కేస్ ఒకవేళ ఇదే అనుకొని ఇదే కన్ఫర్మ్ చేసుకున్నా కానీ ఫస్ట్ ప్రియా ఎలిమినేట్ చేసేవాళ్ళు ముగ్గురు కలిసి, నెక్స్ట్ మనీష్ గారిని టార్గెట్ చేసేవాళ్ళు, తర్వాత బర్నీ గారా లేకపోతే మన ఇమాన్యుల్ అనేది తేలిపోయేది. అది టెనెంట్స్కి ప్లస్సే కదా. రీతూ చౌదరి ఎందుకు ఆలోచించలేకపోయారు ఈ విషయం? డెమోన్ పవన్ అని చెప్పేసి డెమోన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం టెనెంట్స్ అందరినీ మ్యానిపులేట్ చేసి తను కంటెండర్గా ఉండాలి అని చెప్పేసి స్టాండ్ తీసుకుందే రీతూ చౌదరి. అదేవిధంగా టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తన్నే సంచాలకంగా పెట్టారు బిగ్ బాస్. ఇది ఇంకా సూపర్. అసలు బిగ్ బాస్ వాళ్ళ ఆలోచన కూడా సూపర్. ఎందుకంటే ఒక సైడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక సైడ్ ఏమో తన పర్సనల్ ఫ్రెండో ఇంకో ఏదన్నా అనుకోండి తను ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో సంచాలక్గా రీతుని పెడితే ఎలా మేనేజ్ చేస్తుంది అని చెప్పేసి ఒక చిన్న ఇంట్రెస్టింగ్గా పెట్టాడు. కానీ అది రీతూ చౌదరి ఫెయిల్ అయ్యారు సంచాలక్గా. ఎంత ఫెయిల్ అయ్యారంటే అట్టర్ ఫ్లాప్. సంచాలక్గా రీతూ చౌదరి అట్టర్ ఫ్లాప్. ప్యూర్గా అసలు మొత్తం మీద సపోర్ట్ వాళ్ళకే ఉన్నట్టుంది. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మన కంటెండర్స్ నలుగురు ఉన్నారు. పెయింట్ రంగు పడిద్ది, దాంట్లో రంగు పూసుకోవాలి, టీషర్ట్స్ అంతా కలర్ అవి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ రూల్స్ చెప్పారు. బాక్స్లోంచి బయటికి రావద్దు, బాక్స్లోంచి బయటికి 3 times కనుక వస్తే ఎలిమినేట్ చేస్తాను, అవుట్ చేస్తానని చెప్పింది రీతూ చౌదరి. సో ఇది బాగానే ఉంది. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఎవరికి వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. ఎలా బర్నీ గారేమో మనీష్ ఏమో బర్నీ గారిని, ఇమాన్యుల్ ఏమో డీమన్ పవన్ ఏమో ఇమాన్యుల్. ఇంతవరకు బాగుంది. ఇక్కడ మన అక్కకి బాగా తెలివి, అక్కడికక్కడ అసలు మొత్తం మార్చేసింది అక్క, మన రీతక్క. ఎలా అంటే ఎప్పుడైతే వీళ్ళందరూ అటాక్ మనీష్ని చేస్తున్నారో తనకు ఒక ఆలోచన వచ్చింది, డీమన్ పవన్ ఖచ్చితంగా అవుతాము, ఖచ్చితంగా కెప్టెన్గా చేయాలి అని ఒక డిసిషన్కి వచ్చినట్టుంది. అక్కడ మీరు గమనించున్నట్టయితే, మీరు అందరు చూసుంటారు కదా ఎపిసోడ్ అందరు చూసుంటారు కదా. మీరు గమనించున్నట్టయితే లైవ్లో చూశామండి,
మనీష్ని అటాక్ చేశారు. మనీష్కి మొత్తం కలర్ రాశారు, టీషర్ట్ అంతా కలర్ రాశారు. ఎలా? అందరు పడిపోయి గందరగోళంగా చేసి అంతా చేసి తన్ని ఫుల్ కలర్గా మనీష్ని పెట్టారు. అక్కడ అందరు పడిపోయినప్పుడు కూడా, అందరూ ఒకరి మీద ఒకరు పడుతున్నప్పుడు కూడా మన అక్క స్టాప్ అనలేదు. ఎందుకు? డీమన్ పవన్ లేడు కదా, డీమన్ పవన్ లేడు కాబట్టి అక్కడ స్టాప్ అనలా. అది కరెక్ట్ అక్కకి. అదే సెకండ్ రౌండ్లో, ఫస్ట్ రౌండ్లో మనీష్ని ఎలిమినేట్ చేశారు, పక్కకు వచ్చేసాడు. అండ్ మనీష్ గురించి మాట్లాడదాం. తను అసలు ఓటమిని తీసుకోలేడు, తన మీద ఏదైనా మాట అన్నా తీసుకోలేడు. తన మటుకు అందరి మీద మాట్లాడుతూ ఉంటాడు. ఇది గేమ్ భయ్యా, స్పోర్టివ్గా తీసుకో. గేమ్లో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. గేమ్ ఇది. మీరు ఓడిపోయారు కదా అని అవతల మనుషుల మీద మాట జారద్దు. అందరం చూస్తున్నాం ఇది, మనీష్ గారు అందరం చూస్తున్నాం. సో నెక్స్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి ఇమాన్యుల్ గారు, మన భరణి గారు, డిమాన్ పవన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నప్పుడు ఈ ఓనర్స్ ఓవర్ యాక్షన్, ఓవర్ థింకింగ్, అస్సలు కామన్ సెన్స్ లేని ఓనర్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని స్టార్ట్ అసలు ఫస్ట్ నుంచి మా మాట అంటుందే మన కామనర్స్. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా అదే పద్ధతి, అదే అసలు వర్స్ట్గా ఉన్నారండి. చాలా చాలా వర్స్ట్గా ఉన్నారు. అసలు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది. అంత బోరింగ్గా, అంత వర్స్ట్గా, అసలు వాళ్ళని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు? ఒక రిప్రజెంటేటివ్గా, ఒక కామనర్స్ రిప్రజెంటేటివ్గా మీరు ఒక రియాలిటీ షోలో ఒక 6 మెంబర్స్ ఉండి మీరు ఎందుకు ఇంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు? అలాంటి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అసలు ఫస్ట్? అది వాళ్ళకే తెలియాలి, బిగ్ బాస్ టీమ్కే తెలియాలి. అది ఇలాంటి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎందుకు పంపించామా అని. సో సెకండ్ రౌండ్లో వచ్చేసరికి మన డిమాన్ పవన్, ఇమాన్యుల్, భరణి గారు. అక్కడ అందరికీ తెలుసు భరణి గారు టెనెంట్ సైడే ఉంటారు, టెనెంట్ సైడ్ నుంచే ఆడతారు అనేది. దాంట్లో ప్రత్యేకంగా మీరు పోర్ట్రే చేసేది ఏముంటుంది? అందరికీ తెలుసు తను ఫస్ట్ నుంచి అట్టే ఉన్నాడు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచే ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు, తర్వాత ఇటు చూసుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఓనర్స్ అని చెప్పేసి ఫస్ట్ భరణి గారినే టార్గెట్ చేశారు ఈ ఓనర్స్ అందరు కలిసి. అసలు భరణి గారిని దగ్గర చేర్చుకుంటే కదా మీరే చూస్తున్నారు సపరేషన్, ఓనర్స్ సెలబ్రిటీస్. ఆయన ఓనర్, పర్మనెంట్ ఓనర్ అయినా కానీ ఇంకా టెనెంట్ లాగా మీరు చూస్తున్నారు, వాళ్ళు కాదు చూస్తుంది. అది అర్థం చేసుకోండి మీరు, అది క్లియర్గా కనిపిస్తుంది మాకు. అండ్ సెకండ్ రౌండ్లో మనం వీళ్ళ ముగ్గురిని కలిసి మన డిమాన్ పవన్ని బాగా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ని జస్ట్ పట్టుకున్నారు, హగ్ చేసుకొని జస్ట్ ఇట్లా పట్టుకొని కలర్ రాస్తున్నారు. అక్కడ ఎక్కడ ఓడిపోతాడా డిమాన్ పవన్ అని చెప్పి మన అక్క ఇప్పుడు ఎంట్రీ అయింది. మన అక్క, సంచాలక అక్క ఎంట్రీ అయ్యి ఏం చేసిందంటే అట్లా పట్టుకోగానే స్టాప్ అనేది. మీరు క్లియర్గా చూసున్నట్టయితే స్టాప్ అని 3 టైమ్స్ స్టాప్ అనింది. 3 టైమ్స్ కలర్ బుయ్యల భరణి గారు. మనోడు స్టాప్ అనిన తర్వాత కూడా డిమాన్ పవన్ తిరుగుతా భరణి గారికి కలర్ పూశారు. అది గమనించలేదు అక్కకి ఏం కనిపించింది? అక్క కావాల్సిందల్లా మన డిమాన్ పవన్ ఇది తప్పించి అక్కకి ఏం అవసరం లేదు. సో ఇదొకటి, అక్కడ స్టాప్ చెప్పలేదు. అప్పుడు భరణి గారిని ఎలిమినేట్ చేసింది. అవుట్ భరణి గారు వెళ్ళిపోండి అని అన్నారు. భరణి గారు సంచాలక్ డెసిషన్ ఫైనల్. మనం ఎంత మాట్లాడినా సరే అక్కడ బిగ్ బాస్ చెప్తారు సంచాలకదే తుది నిర్ణయం అని చెప్పేసి బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ ఇస్తారు. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి భరణి గారు సైలెంట్గా పక్కకి వెళ్ళారు, రెస్పెక్ట్ ఇచ్చి సంచాలక్ డెసిషన్కి. సో ఇప్పుడు ఏమైంది? భరణి గారికి, ఇమాన్యుయల్కి ఉంది. అది ఖచ్చితంగా ఇమాన్యుయల్ గెలవాల్సింది. అది కూడా ఎలానో చెప్తాను మీకు. థర్డ్ రౌండ్ మొదలైన కాడి నుంచి ఎండింగ్ దాకా ఇమాన్యుయల్కి సగం టీషర్ట్, పొట్ట కింద నుంచి టీషర్ట్ అంతా నీట్గా ఉంది. ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ గెలుస్తాడు అన్న టైంలో ఈ సంచాలక అక్క కొన్ని రూల్స్ పెట్టి ఆ రూల్స్ని పాటించకపోయేసరికి మన డిమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. ఆ రూల్స్ ఏంటివి? ఎవరు మాట్లాడద్దు, ఓనర్స్ మాట్లాడద్దు, టెనెంట్స్ మాట్లాడద్దు. ఇన్ కేసు ఓనర్స్ మాట్లాడితే ఓనర్స్ కంటెండర్ని పక్కా పంపిస్తాను, టెనెంట్స్ మాట్లాడితే టెనెంట్స్ కంటెండర్ని పక్కా పంపిస్తానని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తే
మన టెనెంట్స్ ఎక్కడ మాట్లాడినా, ఒకవేళ గేమ్ చూసేటప్పుడు ఎవరో ఒకరు మాట్లాడతారు కదండి, ఆ విధంగా ఏదైనా మాట్లాడితే స్టాప్ స్టాప్ మాట్లాడద్దు అని చెప్పింది. ఇక్కడ వీళ్ళు ఓనర్స్ మాట్లాడుతూనే ఉన్నారు, గేమ్ అయిపోయేంతసేపు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళని ఒక్కటేసారి చెప్పింది మాట్లాడద్దని చెప్పేసి వాళ్ళు అన్నీ మాట్లాడుతున్నా, అన్ని సజెషన్స్ ప్లేయర్స్కి ఇస్తున్నా ఎక్కడ నో చెప్పలేదు. అంటే ఇక్కడ ఏంటి, బయాస్డ్ ఉందా? అక్క చాలా బయాస్డ్ ఉంది. ఎందుకు, ఓనర్స్ గెలిస్తే తన మీద ఉన్న నిన్న మొన్న జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ పోతాయి, మొత్తం నన్ను కార్నర్ చేస్తున్నారు, నాకు ఫుడ్ దొరకదు, నాకు ఎవరు పెట్టరు. ఇది ఒక డిస్కషన్ కళ్యాణ్ కను మన రీతూ చౌదరికి జరిగింది. నేను రాను మీ దగ్గరికి అని చెప్పి నేను మార్నింగ్ డిస్కషన్ జరిగితే అదే విషయం మనసులో పెట్టుకొని ఇప్పుడు టెనెంట్స్ గెలిస్తే మళ్ళీ నన్ను కార్నర్ చేస్తారు, నన్ను రానివ్వరు లోపలికి, ఈ ఓనర్స్ అందరు కలిసి నన్ను రాని ఒక్క పాయింట్తో ఓనర్స్ గెలిస్తే గనక నాకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది అనే ఒక చీప్ మెంటాలిటీతో మన రీతూ చౌదరి గారు ఇమాన్యుయల్ని ఓడించి, అది ఎట్లా, అక్కడ ఫిజికల్ అవుతున్నప్పుడు స్టాప్ అనాలి. ఎవరైనా ఎక్కడైనా ఫిజికల్ అవుతున్నప్పుడు స్టాప్ అనాలి. ఫస్ట్ రౌండ్లో మనీష్ గారిని కింద పడేసి రాసేటప్పుడు నలుగురు ఒకే చోట ఉన్నప్పుడు మట్టికి స్టాప్ అనలేదు. థర్డ్ రౌండ్లో మన ఇమాన్యుయల్ని కింద పడేసి మొత్తం పులిమి అదంతా ఐడియాస్ ఇస్తుంది, బయట నుంచి ఓనర్స్ ఐడియాస్ ఇచ్చారు. అది కనుక స్టాప్ చేసి ఉన్నట్టయితే ఈ డిమాన్ పవన్కి అసలు తెలివే లేదు, డిమాన్ పవన్కి ఆడటం రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అతనికి అంత తెలివి కూడా లేదు. బయట నుంచి ఓనర్స్ చెప్పబట్టి మన డిమాన్ పవన్ ఇమాన్యుయల్ని ట్యాకిల్ చేసి కింద పడేసి మొత్తం అంతా రాశాడు. అప్పుడు కూడా మన సంచాలక చూస్తూ ఉంది, కానీ ఇమాన్యుయల్ మీద డిమాన్ పవన్ కూర్చొని అంతలా చేతులు కట్టేసి కూర్చొని అది ట్యాకిల్ కదండి, అది ఫిజికల్ కదా. అప్పుడు స్టాప్ అని చెప్పాలా? అప్పుడు చెప్పకుండా మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు లేచిన తర్వాత నేను అంతా కరెక్ట్గానే చేశాను, నేను ఫెయిర్ చేశానంటే, కింద పడేసి మీద కూర్చోవడం ఫిజికలా? ఇట్లా పట్టుకొని హోల్డ్ చేసి రాయటం ఫిజికలా? మీరే చెప్పండి. అలా పట్టుకున్నప్పుడు మటుకి ఏమనలేదు, ఇలా కింద పడేసి మీద కూర్చుంటే అది ఫెయిర్. అక్కడేమో స్టాప్ చెప్పింది, ఇక్కడేమో స్టాప్ చెప్పలేదు. అలా ఇంకేం చేస్తాడు, తనకి ఉన్నంత వాటికి ఇమాన్యుయల్ గారు తన శక్తి ఉన్నంత వాటికి పోరాడారు. కానీ ఇక్కడ సంచాలక్ అన్ఫేర్ డెసిషన్ వల్ల, సంచాలక్ రాంగ్ డెసిషన్ వల్ల ఈరోజు డిమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. సరే అయిపోయింది, ఇదంతా ఉంది. ఇన్ కేస్ సంచాలక్గా తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయినప్పుడు గేమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎందుకు అంత సీన్ క్రియేట్ చేయాలి? దాదాపు 2 hours సీన్ క్రియేట్ చేసింది. నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు ఏడుపు వస్తుంది అని చేస్తా కూర్చుంది. అంటే దేనికోసం? కంటెంట్ కోసమా? రీతూ చౌదరి గారు మిమ్మల్ని చూసి ఓనర్స్ ఏదో దగ్గరికి తీసుకుంటున్నారు అనుకోవద్దు. మీ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు ఓనర్స్. వాళ్ళేం సపోర్ట్ కాదు, వాళ్ళేం తిక్కులోలు కాదు. వాళ్ళు చాలా తెలివిగా, చాలా ఓవర్ థింకింగ్తో ఉంటున్నారు. అది అర్థం చేసుకోండి మీరు. అది అర్థం చేసుకోకుండా మీ ఫ్రెండ్, మీకు టెనెంట్, మీ సైడ్ ఉన్న అతన్ని మీరు చాలా ఓడిచ్చేశారు. మీ మీద ట్రస్ట్ ఏముంటుంది? ఇంకా మీ మీద ట్రస్ట్ ఎందుకు ఉంటుందండి? ఇంకందరికీ చూసి మాకు కూడా లేదు, ఎందుకు ఇలా ఆడుతుంది రీతూ చౌదరి అని. ఇది టోటల్లీ రీతూ చౌదరి ఇచ్చిన భిక్ష మన డిమాన్ పవన్కి. స్టార్ట్ ఫ్రమ్ కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ చేసే కాడి నుంచి కెప్టెన్ అయ్యేదాకా డిమాన్ పవన్ది ఏమీ లేదు. అది మీరు ఎవరు ఏమనుకున్నా సరే, ఇది నా ఒపీనియన్. డిమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు, ఓకే, కాదనట్లేదు. అట్ లాస్ట్ మన సంచాలక్ డెసిషన్ అన్ఫేర్ చేయటం వల్ల డిమాన్ పవన్ అయ్యాడు. లేకపోతే 100% బర్నీ గారు కానీ ఇమాన్యుయల్ కానీ, సరే బర్నీ గారిది కూడా పక్కన పెడదాం, ఇమాన్యుయల్ అవ్వాల్సిన కెప్టెన్, సెకండ్ కెప్టెన్ ఇమాన్యుయల్ అవ్వాల్సింది. మన అక్క చేసిన ఒక తప్పు వల్ల అది డిమాన్ పవన్కి వెళ్ళింది. అది తనకి ప్లస్ అయింది, కానీ మిగతా కంటెండర్స్ ఎవరికి మిగతా టెనెంట్స్ ఎవరికి ప్లస్ కాదు కదా. ఇక చూద్దాం ఇప్పటి నుంచి అసలు రీతూ చౌదరి చేసిన తప్పు ఎలా ఉంటుంది, వాళ్ళతో ఎలా ఫేస్ చేస్తుంది ఏంటి అనేది మనం రేపు మార్నింగ్ నుంచి చూడొచ్చు.
కానీ ఇక్కడ రీతు చౌదరి చేసింది ఎవరికి నచ్చల. టెనెంట్స్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ, ఓన్లీ కామనర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓనర్స్ గెలిచారు కాబట్టి ఆ కామనర్స్ వాళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓకే అని ఆ క్షణం అనుకుంటారు. తర్వాత తెలిసింది రీతు చౌదరి గారికి ఎంత తప్పు చేశారు ఏంటి అనేది. సో ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కనుక డీమన్ పవన్ కెప్టెన్ అయ్యే విషయంలో డీమన్ పవన్కి ఫేర్ జరిగిందా లేకపోతే ఇమాన్యుయల్కి అన్ఫేర్ జరిగిందా అనేది కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.